ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో ద్వారా 2019వ సంవత్సరంలో మార్చి 13వ తేదీన జరగబోయే గురువు యొక్క తాత్కాలిక సంచారము అంటే అతిసారం వలన ఏ రాసుల వారికి ఎలాంటి అత్యుత్తమైనటువంటి ఫలితాలు లభించబోతున్నాయి అన్న అంశాల్ని తెలియజేయబోతున్నాను. అసలు గురువు యొక్క అతిసారం అంటే ఏమిటి అన్న విషయం మొదట తెలుసుకుందాం. అతిసారం అంటే వేగంగా ప్రయాణించడం అని అర్థం. ప్రస్తుతము గురు భగవానుడు కాలపురుషతత్వంలో తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి 8వ ఇంట్లో ఉండడం అంటే వృశ్చిక రాశిలో ఆసీనుడై ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 13వ తేదీన వృశ్చిక రాశి నుంచి చక్కగా అతిసార వేగంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల మీద ప్రయాణం చేస్తూ ఆ వేగంతో ముందుకెళ్లడం వల్ల మూలా నక్షత్రంలో కూడాను అతను ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 13/3/2019 నుంచి అలాగా దాదాపు 66 రోజుల నుండి 75 రోజుల మధ్యలో ఈ యొక్క ధనుస్సు రాశిలోనే ఉండడం జరుగుతుంది. అంటే తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి 2018 అక్టోబర్ నెల 4వ తేదీన రావడం జరిగింది గురువు. అక్కడి నుంచి ఇప్పుడు 13వ తారీఖున అతిసారం పొంది చక్కగా తన యొక్క స్వక్షేత్రమైన ధనుసులోకి ప్రవేశించడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ ఈ అతిసారం చేసేటప్పుడు వృశ్చికంలో ఉండడం వచ్చి 1 సంవత్సరం పాటు ఉండడం జరుగుతుంది. ఈ అతిసార ప్రయాణంలో దాదాపు 20 నెలలు ఇలాంటి ప్రభావాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఈ 20 నెలల రోజులలోనే ఈ యొక్క 66 నుంచి 75 రోజుల పాటు ధనుసులో ఉండడం అనేది తాత్కాలికమైన సంచారమే, పర్మనెంట్ అక్కడే ఉండడు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది వృశ్చికంలోకి. అలా వృశ్చికంలోకి వచ్చిన తర్వాత 28/10/2019 నాటికి వృశ్చికం నుంచి మళ్ళీ ధనుసులోకి శాశ్వతంగా గురు సంచారం అనేది జరగబోతుంది అన్న విషయం మనకందరికీ తెలిసింది. అయితే ఈ అతిసారం వలన ఎలాంటి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నదాన్ని మనం ఇప్పుడు పరిశీలనలోకి తీసుకుంటాం. ఏ రాసుల వారికి బాగుండబోతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఒక్కొక్క రాశి గురించి తెలియజేస్తాను. తులారాశి వారికి 2019వ సంవత్సరం మార్చి 13 తర్వాత గురువు అతిసారం చెంది వృశ్చిక రాశి నుంచి ధనుసులోకి స్వక్షేత్రంలోకి ప్రవేశించిన తర్వాత ఎలాంటి ఫలితాలు లభించబోతున్నాయి అన్న అంశాలని మనం పరిశీలించగలిగితే, ఇంతవరకు గురు భగవానుడు ధన, వాక్కు, కుటుంబ స్థానంలో ఉండి అలాగే మీకు చక్కగా చూసినట్లయితే అనేకమైనటువంటి ధన నష్టాన్ని కలిగించడం జరిగిందండి. అంటే ఇక్కడ ధనకారకుడు కదా గురుగారు, గురు భగవానుడు, కానీ ఎందుకు నష్టం కలిగించిందంటే రాహు యొక్క శాపం అనేది ఉండటం వల్ల డబ్బులు వచ్చినప్పటికీ అది అనవసరమైన వాటి ఖర్చులకే పనిచేస్తుంటాయి. అయితే ఇప్పుడు అతిసారం చెందిన తర్వాత గురు భగవానుడు తన స్వక్షేత్రమైన ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల ఇక్కడ ఇంతవరకు ధైర్యం లేని విధంగా ఉన్నది కూడా ధైర్యంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మీకు కనిష్ట సోదరులకు అనుగ్రహం మీకు లభిస్తుంది, అనుకూలత. కనిష్ట సోదరులు బాగుపడడానికి మార్గాలు కనబడతాయండి. అలాగే ముఖ్యంగా ఆభరణాలు కొనడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 66 రోజుల నుంచి 75 రోజుల పాటు ఆ యొక్క స్వక్షేత్రంలోనే గురు భగవానుడు సంచరించడం, ఆ తర్వాత వక్రి చెంది వృశ్చికంలోకి రావడం అనేది జరుగుతుందండి. ఇది తాత్కాలిక సంచారం మాత్రమే. శాశ్వతంగా మళ్ళీ అక్టోబర్ 28వ తేదీ 2019లో జరగబోతుంది గురువు యొక్క సంచారం. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం.
అయితే ఇక్కడ గురు భగవానుడు చక్కగా రుణ రోగస్థానాధిపతి ఇక్కడ తన స్వక్షేత్రమైనటువంటి మూడో ఇంట్లోకి రావడం ఒక విశేషమైన ఫలితాలు కలిగిస్తుంది. అప్పులు తొలగుతాయి, రోగాలు తగ్గుతాయి, మీ పట్ల ఉన్నటువంటి పగలు, కక్షలు, కార్పణ్యాలు, శత్రువర్గాలు కూడా సద్దుమణుగుతాయండి. ఇది మనం గమనించవలసింది. అలాగే గురు భగవానుడు తన యొక్క 5వ దృష్టితో చక్కగా మీ యొక్క రాశికి 7వ ఇంటిని చూడటం వల్ల మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత ఇంకా పెరుగుతుందండి. ఇన్నాళ్ళుగా విడిపోయినటువంటి కుటుంబాలన్నీ కూడా కలబోతున్నాయి. మీరు వృత్తి వ్యాపారాల్లో మీరు పొందినటువంటి లాభాలని పెట్టుబడిగా పెడితే చక్కగా జన ఆకర్షణ కలుగుతుంది. మీ చుట్టుపక్కల వారు మిమ్మల్ని ఆదరించడానికి అవకాశం కూడా కనబడుతుందండి. అంటే మీరు కావాల్సిన ప్రయాణాన్ని కూడా కొనసాగించవచ్చు. అలాగే ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశం ఉంటుంది. వివాహం కానిటువంటి వారికి మ్యారేజ్ లుక్స్ జరుగుతాయి, పెళ్లి కూడా జరగబోతుంది, సంతాన ప్రాప్తి కూడా కలగబోతుంది. అలాగే గురు భగవాను తనకు 7వ దృష్టితో 9వ స్థానాన్ని చూడడం వల్ల, అందువల్ల ఏమవుతుంది, మిథున రాశిని చూస్తాడు 9వ స్థానంలో. అలా చూడడం వల్ల చక్కటి భాగ్యస్థానంలో మీకు భాగ్యవంతమైన జీవితం లభించబోతుంది. కోర్టు వ్యవహారాల్లో మీకు విజయం లభించబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ తులారాశి వారికి నక్కతోక తొక్కినామా అన్నట్లుగా ఉందని చెప్పవచ్చు. ఎలాగంటే 9వ స్థానానికి చక్కగా రాహు భగవానుడు ప్రవేశించాడు. ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాంతం నుండి ఇతర దేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలనుకున్నా, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా బాగుందని చెప్పవచ్చు. గురు భగవానుడు తన యొక్క 9వ దృష్టితో మీ యొక్క లాభస్థానాన్ని చూడడం వల్ల ముఖ్యంగా మీ యొక్క స్నేహితులకు మీరు దగ్గర అవడమే కాకుండా వారిలో మీరు ఎక్కువ ముఖ్యత్వాన్ని, గౌరవాన్ని పొందే విధంగా గురు భగవానుడు మీకు కలిగించబోతున్నాడు. అంతేకాకుండా మీరు ఏ రంగంలోనైనా ప్రయత్నం చేయండి, అన్నింటిలో మీకే విజయమని. ఇది తథ్యం. కనుక ఒకవేళ మీ యొక్క దశ, భుక్తి, అంతర్దశలు చక్కగా ఉన్నాయనుకోండి, ఇంకా ఇనుమడిస్తాయి. మరెందుకు ఆలస్యము? మీ జాతక పరిశీలన చేసుకోవాలంటే మా వీడియోను చూస్తూ స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. చక్కగా పరిశీలన చేయించండి మా దగ్గర. మీకు అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. మరో అంశంతో, మరో రాశితో మళ్ళీ కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.